Hi, welcome to Subhan GK World. టుడే కరెంట్ అఫైర్స్. ఓకే, అయితే మనం ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కమ్ జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో మనము నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఫస్ట్ టాపిక్ ఈరోజు మనకు ఇక్రిషియా చైర్మన్గా ఎవరు? హిమాన్షు పాఠక్ నియమితులయ్యారు. ఇక్రిషియా చైర్మన్గా ఎవరు? హిమాన్షు పాఠక్ సెలెక్టెడ్. ఇక్రిషియాట్, వాట్ ఇస్ ద ఇక్రిషియాట్? ఇక్రిషియాట్ ఫస్ట్ అబ్రివేషన్ చూడండి, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్. సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్. సో ఇది మనకు ఎక్కడ ఉంది? హైదరాబాద్ లోని పటాన్ చెరువులో ఉంది. ఎక్కడ? పటాన్ చెరువు, హైదరాబాద్. పటాన్ చెరువు, హైదరాబాద్. సో ఇక్రిషియాట్ న్యూ చైర్మన్. సో హిమాన్షు పాఠక్ సెలెక్టెడ్. It is have, so its abbreviation is International Crop Research Institute for Semi-Arid Tropics. Semi-Arid అంటే అర్ధ శుష్క పంటలపై పరిశోధన చేసే సంస్థ ఇది. ఏంటి? అర్ధ శుష్క పంటలపై పరిశోధన చేసే సంస్థ. సెమీ-ఏరిడ్ అంటే అర్ధ శుష్క పంటలు. అర్ధ శుష్క పంటలపై పరిశోధన చేస్తారు. ఏంటి అర్ధ శుష్క పంటలు అంటే? గ్రౌండ్ నట్, శనగ, వేరుశనగ. శనగ, నెక్స్ట్ వేరుశనగ. ఇవి అర్ధ శుష్క పంటలు. సో గ్రౌండ్ నట్. అయితే ఈ సంస్థ ఏం చేసిందంటే, ఇక్రిషియాట్ అనే సంస్థ గోల్డెన్ గ్రౌండ్ నట్, ఏ విటమిన్ కలిగిన గోల్డెన్ గ్రౌండ్ నట్ ను ఉత్పత్తి చేసిన సంస్థ ఏదంటే మనకు ఇక్రిషియాట్. గోల్డెన్ గ్రౌండ్ నట్ ఏం చేసింది? గోల్డెన్ గ్రౌండ్ నట్ ను ఉత్పత్తి చేసిన సంస్థ ఇది. ఏది? ఇక్రిషియాట్ గోల్డెన్ గ్రౌండ్ నట్. ఏ విటమిన్ కలిగిన గోల్డెన్ గ్రౌండ్ నట్. ఏ విటమిన్ కలిగిన గోల్డెన్ గ్రౌండ్ నట్ ను ఉత్పత్తి చేసిన సంస్థ. ఇట్ ఈస్ డెవలప్డ్ ఏ విటమిన్ గోల్డెన్ గ్రౌండ్ నట్. సో ఇది ఇక్రిషియాట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 1972 ఫిబ్రవరి 5న ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్రిషియాట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972 February 5. సో at పటాన్ చెరువు ఆఫ్ హైదరాబాద్. పటాన్ చెరువు ఆఫ్ హైదరాబాద్. ఓకే, సో 1972 చూసుకోండమ్మా, ఏమన్నా ఉందా మనకు? 1972 అంటే ఎస్, 1972లో ఏమైందా? అప్ టు 1972 అవర్ నేషనల్ యానిమల్ ఈస్ లయన్. ఆఫ్టర్ 1972 అవర్ నేషనల్ యానిమల్ ఈస్ టైగర్. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోండి 1972. అలాగే 1972లో మనకు ఏదొచ్చింది? జనరల్ పోస్ట్ ఆఫీస్, జిపిఎస్. ఎల్ఐసి 1956, జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1972. ఓకే, జిఐసి స్టార్టెడ్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1972. ఎల్ఐసి 1956, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956. జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1972. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఏదైనా వచ్చినప్పుడు మనకు లింక్ అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎల్ఐసి అనేది అప్పుడప్పుడు అడుగుతుంటాడు, జిఐసి కూడా మనకు అడుగుతుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది మన క్వశ్చన్స్. ఓకే, ఉన్నది ఉన్నట్టు లేకుండా కరెంట్ అఫైరే కాకుండా అలా లింక్ పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్. ఇక సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఎలక్టెడ్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈయన 1991 బ్యాచ్ మా. ఈయన దేనికి సంబంధించిన వాడు? 1991 అస్సాం యూపీ. సో ఇంతకుముందు అనీష్ కుమార్ దయాల్, ఆయనకంటే ముందు ఎవరు ఉన్నారు? అనీష్ కుమార్ దయాల్ ప్లేస్ లో ఎవరు వచ్చారు డైరెక్టర్ జనరల్ గా? సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వచ్చారమ్మా. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1939 జూలై 27 న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ మా. 1913 జూలై 27 న్యూఢిల్లీ మా. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ is elected. So before Gyanendra Pratap Singh, Anish Kumar Dayal was there. So he was president December. Okay. So Central Reserve Police Force started established 1913 July 27. So New Delhi, its headquarters is New Delhi. Okay. Next to గోదావరి నది యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు డైరెక్టర్ జనరల్ గా చైర్మన్ గా ఎవరా? ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. దట్ పర్సన్ ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. ఓకే, ఏంట ఏకే గోదావరి? వాట్ ఈస్ ద గోదావరి? గోదావరిని మనము ఫస్ట్ తెలంగాణ స్టేట్ రివర్ మా, తెలంగాణ స్టేట్ రివర్ అంటాం. దీన్ని ఇండియన్ రైన్ రివర్ అంటారు. ఏమంటాము? ఇండియన్ రైన్ రివర్. రియల్ రైన్ రివర్ ఎక్కడుంది? మనకు జర్మనీలో ఫ్లో అవుతుంది. రియల్ రైన్ రివర్ మనకు జర్మనీలో ఫ్లో అవుతుంది. కాబట్టి ఆ నదిని మన నదితో పోల్చారమ్మా, గోదావరి నదిని. ఇండియన్ రైన్ రివర్ ఆర్ సౌత్ ఇండియన్ రైన్ రివర్. అలాగే నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే దక్షిణ గంగా అంటారు. దక్షిణ గంగా. గంగా మనకు నార్త్ ఇండియాలో ఉంటే దక్షిణ గంగా ఎక్కడ ఉంటుంది? మనకు సౌత్ ఇండియాలో ఉంటుంది. దక్షిణ గంగా అంటాం. అలాగే దక్కన్ గంగా, దక్కన్ గంగా. మన ప్రాంతాన్ని ఏమంటామంటే మనము దక్కన్ అంటాం. దక్కన్. సో దేశంలో అతి పెద్ద పీఠభూమి ఏది? మనకు దక్కన్ పీఠభూమి. సో దక్కన్ గంగా అంటాం. దక్కన్ గంగా. అలాగే గోదావరిని ఓల్డ్ గంగా అంటాం, లేదా ముసలి గంగా. ఏమంటాము? ఓల్డ్ గంగా. నెక్స్ట్ ముసలి గంగా లేదా వృద్ధ గంగా. వృద్ధ గంగా. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. సో గోదావరి నది తెలంగాణ రాష్ట్ర నది. సో ఇండియన్ రైన్ రివర్ అంటాం. రియల్ రైన్ రివర్ ఫ్లోస్
ఎక్కడ జర్మనీలో ఫ్లో అవుతుంది మా. సరే, దీన్ని దక్షిణ గంగా అంటాం, ఓల్డ్ గంగా, దక్కన గంగా, ముసలి గంగా, వృద్ధ గంగా, ఈ విధంగా అనేక పేర్లు మనము ఏది గోదావరి నదికి పెట్టుకున్నాం. సో ఇట్స్ టోటల్ లెంత్ ఎంత? 1465 కిలోమీటర్లమ్మా. గోదావరి నది యొక్క టోటల్ లెంత్ 1468. 1465 కిలోమీటర్స్ ఇస్ టోటల్ లెంత్ ఆఫ్ ది గోదావరి రివర్. ఓకే, సో ఈ ఫ్రేమ్ అనేది చూసుకోండి కొంచెం. జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఇక్కడ కృష్ణా రివర్ చైర్మన్ గా అతుల్ జైన్. నెక్స్ట్ మా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా అతుల్ జైన్ నియమితులయ్యారమ్మా. కేఆర్ఎంబి అంటారు, కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా అతుల్ జైన్ నియమితులయ్యారు. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నది. కృష్ణా రివర్ ఈస్ ఏపీ స్టేట్ రివర్. ఏపీ స్టేట్ రివర్. దీని యొక్క లెంత్ 1410 కిలోమీటర్లమ్మా. 1410 కిలోమీటర్స్ టోటల్ కృష్ణా రివర్. 1410 కిలోమీటర్స్ దేర్. ఓకే, సో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అతుల్ జైన్. సో అక్కడ గోదావరి నది వచ్చేసి ఏకే ప్రధాన్. ఏకే ప్రధాన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కొంచెం చూసుకోండి మా ఖచ్చితంగా. అంటే దిక్కు పెట్టుకోండి, గోదావరి అయితే గోదావరి, ప్లస్ కృష్ణ అయితే కృష్ణ, ఈ విధంగా చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఓకే, సో ఈ మనకు రెండు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు. 2025 చూడుమా, 2025 మార్చి 8 థీమ్ ఏమంటుంది? యాక్సిలరేట్ యాక్షన్ థీమ్. యాక్సిలరేట్ యాక్షన్ మార్చి 8 యొక్క థీమ్ ఏంటంటే మనకు మార్చి 8 యొక్క థీమ్ యాక్సిలరేట్ యాక్షన్. ఓకే, అయితే ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పటి నుండి జరుపుకుంటామంటే యుఎన్ఓ 1975 నుండి మనము జరుపుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫ్రమ్ 1975 డిక్లేర్డ్ బై యుఎన్ఓ. అయితే దీని యొక్క ప్రతిపాదన ఎప్పటి నుండి ఉంది, ఏం కథ? అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పటి నుండి చేయాలా అని అనుకుంటున్నాం అంటే 1911 నుండి ఈ ప్రతిపాదన అనేది ఉంది. 1911 ఏంటి? 1911కు మన ఇండియాకు ఒక సంబంధం ఉంది, గొప్ప సంబంధం ఉంది, గ్రేట్ రిలేషన్. ఏంటి? 1911లో బెంగాల్ విభజనను రద్దు చేయడానికి 5వ జార్జ్ మరియు అతని భార్య మేరీ క్వీన్ ఇండియాకు వచ్చారు. ఎవరైనా? 5th జార్జ్ మరియు ఆయన భార్య ఎవరు? మేరీ క్వీన్. మేరీ క్వీన్ విజిటెడ్ టు ఇండియా టు స్టాప్ ది బెంగాల్ పార్టీషన్. బెంగాల్ విభజనను రద్దు చేయడానికి 1911లో ఇండియాకి ఎవరు వచ్చారు? 5వ జార్జు, అంటే ఇంగ్లాండ్ రాజు ఎవరు? 5వ జార్జు మరియు ఆయన భార్య మేరీ క్వీన్ ఇండియాకు వచ్చారు. ఒక మహిళ ఇండియాకు రావడము గమనార్హం. అదొక గ్రేట్నెస్. అప్పటి నుండే పెట్టాలనుకున్నారు. కాబట్టి ఒక మహిళ మన ఇండియాకు రావడం అనేది ఒక ప్రథమార్థం, ఒక గొప్ప
గొప్పదనం. కాబట్టి ఆమె రాక కోసం అప్పట్లో ఏం నిర్మించారు? గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో నిర్మించారు, ముంబైలో నిర్మించారు. ఏంటది? గేట్వే ఆఫ్ ఇండియా. ఏంటి? గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంది. ఇది 1911లో నిర్మించారు. ఆమె యొక్క రాక కోసం, మేరీ క్వీన్ యొక్క రాక కోసం ఏం చేశారు? గేట్వే ఆఫ్ ఇండియాను ముంబైలో నిర్మించారు. ఇండియా గేటు 1919లో నిర్మించారు. 1919లో నిర్మించారు ఇండియా గేట్. అది ఎక్కడుంది? మనకు ఢిల్లీలో ఉంది. అంటే 1919 ఎందుకు నిర్మించారు అంటే, మనకు 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 90,000 మంది భారతీయ సైనికులు మరణించారు. కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం కోసము ఏం నిర్మించారు? ఇండియా గేట్ అనేది ఢిల్లీలో నిర్మించారు. సో అది దానికి సంబంధించింది. అయితే గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మేరీ క్వీన్ ఇండియా సందర్శనార్థం వచ్చారు. కాబట్టి 1911లో గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసి ముంబైలో నిర్మించారు. అయితే 1911 నుండి ఈ యొక్క ప్రతిపాదన జరుగుతూ వస్తుంది. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేయాలా అని. చివరికి ఎప్పుడో 1975 మార్చి 8 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెంట్. ఓకే. అయితే మనకి ఇంకొక డే ఉంది, నేషనల్ ఉమెన్స్ డే అనేది ఉంది. ఓకే, ఏంటి అది? నేషనల్ ఉమెన్స్ డే. నేషనల్ ఉమెన్స్ డే, డోంట్ కన్ఫ్యూజ్ దిస్ వన్. ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. సరోజినీ నాయుడు గారి బర్త్డే. సరోజినీ నాయుడు బర్త్ యానివర్సరీ 1879 ఫిబ్రవరి 13. ఈమె హైదరాబాద్లో జన్మించారు. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13. ఈమె హైదరాబాద్లో జన్మించారు. సో నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఫిబ్రవరి 13. కాబట్టి చూసుకోండి సరోజినీ నాయుడు. ఎవరి సరోజినీ నాయుడు? ఇండియాలో మొట్టమొదటి ఉమెన్ గవర్నర్, ఇండియన్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్, యూపీకి వర్క్ చేశారు. సో ఆమె యొక్క జ్ఞాపకార్థంగా, ఆమె యొక్క బర్త్డే యొక్క జ్ఞాపకార్థంగా నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఫిబ్రవరి 13. అలాగే రేడియో డే కూడా ఉంది మనకు. ఇంకోటి ఏముంది? రేడియో డే. రేడియో డే ఆల్సో సెలబ్రేటెడ్. రేడియోని ఎవరు కనుక్కున్నారు? మార్కోని. రేడియో వాజ్ డిస్కవర్డ్ బై మార్కోని. ఓకే. సో ఇది సరోజినీ నాయుడు ఏమంటామంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం. యూనో, ఎస్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అంటాం. భారత కోకిల. సరోజినీ నాయుడు యొక్క బిరుదు అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో భారత కోకిల అంటాం, నైటింగేల్. బట్ హూ వాజ్ ద రియల్ నైటింగేల్? రియల్ నైటింగేల్ ఎవరు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. యూనో, ఫ్లోరెన్స్ నైటింగేల్, లేడీ విత్ ద ల్యాంప్. ఈమె యొక్క ఏంటి నిక్ నేమ్? లేడీ విత్ ద ల్యాంప్, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఎవరి ఫ్లోరెన్స్ నైటింగేల్? ప్రపంచంలో మొట్టమొదటి నర్సు, వరల్డ్ ఫస్ట్ నర్స్ వాజ్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈమె ఎప్పుడు జన్మించారంటే 1820 మే 12 జన్మించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ వాజ్ బార్న్ 1820 మే 12. సో బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్. సో మే 12 ఈజ్ ఏ వరల్డ్ నర్సెస్ డే. మే 12 ఏమంటాం? వరల్డ్ నర్సెస్ డేగా డిక్లేర్ చేస్తారు, జరుపుకుంటాం, సెలబ్రేషన్. ప్రపంచ నర్సుల దినోత్సవము ఏది? మే 12. ప్రపంచ నర్సుల దినోత్సవము మే 12. ఎందుకు? ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క పుట్టినరోజు, బర్త్ యానివర్సరీ. ఓకే. ఇక నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరంటే సరోజినీ నాయుడు. ఈమె మన దేశంలో మొదటి మహిళా గవర్నర్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్. అలాగే ఈమె ఐఎన్సీకి కూడా అధ్యక్షత వహించారు. ఐఎన్సీకి కూడా
అధ్యక్షత వహించారు. ఎవరు? సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు జుమ్మా 1925 కాన్పూర్ యూపీ. సరోజినీ నాయుడు చూడమ్మా 1925లో కాన్పూర్ యూపీకి ఈమె సరోజినీ నాయుడు గారు అధ్యక్షత వహించారు, ప్రెసిడెంట్ వహించారు. సో 1925 కాన్పూర్ యూపీ. సో ఇదమ్మా అంటే ఇండియన్ ఉమెన్ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం ఈమెనే. అలాగే ఉమెన్ వచ్చేసి ఎవరు? 1917 కలకత్తా. ఎవరు? అనిబిసెంట్ 1917 మొదటి మహిళా ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరంటే అనిబిసెంట్ కలకత్తా. సో మొదటి ఇండియన్ మహిళా ఐఎన్సీకి ఎవరంటే ఎవరు? సరోజినీ నాయుడు. అలాగే 1933లో ఎవరు? కలకత్తాకు నళిని సేన్ గుప్తా. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నళిని సేన్ గుప్తా. స్వాతంత్రం కంటే ముందు ఐఎన్సీకి ఎంతమంది మహిళలు అధ్యక్షత వహించారంటే 3. ఫస్ట్ ఎవరు? అనిబిసెంట్ 1917 కలకత్తా. సెకండ్ ఎవరు వచ్చేసి 1925 కాన్పూర్ యూపీ సరోజినీ నాయుడు. తర్వాత థర్డ్ వచ్చేసి నళిని సేన్ గుప్తా కలకత్తా 1933. ఆఫ్టర్ 1947 ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ. అంటే మనకు స్వాతంత్రం తర్వాత ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ గారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనకు విధంగా. నెక్స్ట్ మార్చి 10 టుడే మార్చి 10 కదా. ఎవరి యొక్క ఇది ఉంది ఈరోజు? వర్ధంతి. ఎవరి వర్ధంతి? సావిత్రిబాయి పూలే వర్ధంతి. సావిత్రిబాయి పూలే వర్ధంతి. సావిత్రిబాయి పూలే చూడమ్మా ఎవరు ఈమె? యాక్చువల్గా చూడమ్మా ఈమె జనవరి 3, 1831 జన్మించారు. ఎక్కడ? సతారా. మరణం ఎప్పుడు? మార్చి 10, 1897 పుణే. 1997 పూణేలో డైడ్ అయ్యారు. ఎవరు? సావిత్రిబాయి పూలే. ఈమె మొదటి మహిళా టీచర్గా గుర్తింపు పొందారు మన దేశంలో. ఇండియన్ ఫస్ట్ ఉమెన్ టీచర్ ఐడెంటిఫైడ్ బై సావిత్రిబాయి పూలే. ఈమె బర్త్డే వచ్చేసి జనవరి 3 కాబట్టి నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు అమ్మా. జనవరి 3 నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే, ఎవరి బర్త్డే? సావిత్రిబాయి పూలే బర్త్డే. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఈమె ఎవరి భార్య? మహాత్మా జ్యోతిబా పూలే గారి భార్య. ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే భార్య. ఈ జ్యోతిబా పూలే గారు ఏం రాశారంటే గులాంగిరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్. గులాంగిరి పుస్తక రచయిత ఎవరంటే జ్యోతిబా పూలే. గులాంగిరి బుక్ రైటర్ జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. సో ఈ జ్యోతిబా పూలే భార్యనే సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే యొక్క పేరును పూణే యూనివర్సిటీకి పేరు పెట్టారమ్మా. పూణే యూనివర్సిటీకి పేరు ఏం పెట్టారు? సావిత్రిబాయి పూలే ఉమెన్స్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఓకే, సో ఇది కొంచెం చూసుకోండి అమ్మా. 1831 సతారాని చూసుకోమ్మా. సతారా డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే పరంగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న మొదటి ప్రాంతం ఏంటంటే మహారాష్ట్రలో సతారా ప్రాంతాన్ని కాకుండా ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే పరంగా
బ్రిటిష్ వాళ్ళు లాక్కున్న ప్రాంతం ఏదంటే, సో ఆక్రమించుకున్న ప్రాంతం ఏదంటే సతారా అనేది గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో ఉంది. ఓకే, ఇది కూడా మనకు. ఇక పూణే తెలుసు, పూణేలో ఏముంది మనకు, పూణే ఎన్ఐవి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. పూణే ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది. ఈ పూణే మూతా నది పక్కన ఉంది మా, పూణే మూతా నది పక్కన ఉంది. సో ఇది చూసుకోండి మనకు. ఓకే, ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్. నెక్స్ట్ క్లాస్లో మనకు ఇది ఈ టెస్ట్ పేపర్స్ చూసుకున్నాం. ఓకే, ప్రీవియస్ టెస్ట్ పేపర్లు అనేవి చూసుకున్నాం. ఆర్ఆర్బి, గ్రూప్ డి, తర్వాత ఎస్ఎస్సి, జీడి, మిగతా అన్నిటికీ ఉపయోగపడుతుంది. A1 ఏది పోలీస్ ఎస్ఐ అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది మనకు ప్రీవియస్ పేపర్లో, ప్లస్ బోత్ మీడియా ఫైలింగ్ వల్ల కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది ఉపయోగించుకుంటూ ముందుకు రావాలి. ఓకే, అయితే చూడండి మా ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాల్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ సుభాన్ జీకే వాల్, సుభాన్ జీకే వాల్. సో మై ఫోన్ నెంబర్ 9000007850. సో కాబట్టి తక్కువ టైంలో మనం ఎక్కువ స్కోరింగ్ చేసుకోవాలంటే ప్రీవియస్ పేపర్లు ఖచ్చితంగా చదవాలా, ప్లస్ కరెంట్ అఫైర్ డైలీ అప్డేట్స్ కావాలా. ఇవి అప్డేట్స్ అనే కాదు, మిగతావి కూడా ఈ యొక్క క్లాస్లో మీరు ఏ పేపర్ అయినా మీరు చూసుకునే ప్రీవియస్ పేపర్లో ఖచ్చితంగా 3 or 4 అయితే కంపల్సరీ మీకు తగ్గుతాయి. 3 లేదా 4 క్వశ్చన్లు ఖచ్చితంగా తగ్గుతాయి. కాబట్టి ఏది కూడా వేస్ట్ చేయడానికి లేదు. అనుకున్న టార్గెట్ మనం రీచ్ కావాలంటే తక్కువ సమయంలో ఎక్కువ సార్లు రివిజన్ చేయాలా. సో ఆ రివిజన్ కూడా మనం ఎటువంటివి ఎఫెక్టివ్ ఏదైనా సరే మనము ఎక్కువ సార్లు వచ్చినట్టు, ప్లస్ దాంతో పాటు లింక్ పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ మస్ట్ వాచ్ మై ఛానల్. ఓకే, సుభాన్ జీకే వాల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.